దేవుని వాక్యాన్ని విస్తారముగా అందరూ పరిశుద్ధ గ్రంథములను కలిగి చదువుతూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో వారి వారి హృదయ స్థితిని బట్టి మాత్రమే గ్రహించుకొనగలిగిన మాటలివి. అందరికీ ఒకే విధంగా అర్థం కాదు. ఎవరెవరికి ఏ విధమైన మనస్సు ఉంటే అన్ని విధాలుగా బైబిల్ అర్థమవుతుంది. ఒక వ్యక్తి యూట్యూబ్‌లో ప్రభువుని గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, ఆయన రాజునని చెప్పాడు. యేసుక్రీస్తు ఆయన యూదుల రాజునన్నాడు. ఆయనకు రాజ్యం ఉన్నది అని చెప్పాడు. కానీ ఎక్కడుందండి ఆయనకు రాజ్యం అని చాలా బైబిల్‌లో చాలా మేధావిలాగా, జ్ఞానం కలిగిన వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు నోరు మూసుకొని కూడా ఉండలేరు. మౌనంగా ఉండటం అదేదో చిన్నతనంగా భావించుకుంటున్నారేమో తెలీదు. తమకు తెలియని విషయాల గురించి మాట్లాడటం వాళ్ళ ప్రాణానికి ఉరి అండి. తెలియట్లేదు ప్రజలకి. అయితే నిజముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజు కాడా? ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడు. పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా అంటే, నీవన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. నేను సత్యమును స్థాపించుటకు ఈ లోకంలోనికి వచ్చాను. సత్యమునకు సాక్షిగా ఈ లోకంలోనికి వచ్చాను. నా పని పూర్తి చేసుకొని నా రాజ్యానికి నేను వెళ్ళిపోతానని చెప్తున్నాడు ప్రభు. అయితే ఆయనట ఈ లోకంలో ఆయన ఎక్కడ చేశాడండి రాజ్యం? అసలు యేసుక్రీస్తు అంటేనే ఒక మిథ్య అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? సర్వలోకము అసలు దేవుని ఎరగని వారు కూడా, దేవుని అంగీకరించిన వారు కూడా క్రీస్తు శకమును ఒప్పుకోవలసిందే. ఒప్పుకున్నారు. కానీ బైబిల్ తెలుసు అనుకొని బైబిల్ని మరి అలాగా అటు ఇటు ఇటు అటు మార్చేసి మాట్లాడడం వల్ల పెద్ద మనగళ్ళు అయిపోతారేమో, నాకైతే అర్థం కావట్లా. కానీ వారి ప్రాణములకు ఉరి వేసుకుంటున్నారు సోదరులారా. దేవుని యొక్క సత్య గ్రంథములో తెలియచేస్తున్నాడు, మన ప్రభువు సదాకాలము రాజు, యుగ యుగములకు రాజు ఆయన. అంతేగాని ఈ లోకంలో పరిపాలన చేయడానికి ఆయన రాలేదు. ఈ లోక రాజ్యము సాతానుది సోదరులారా. ఈ సాతాను రాజ్యములో ప్రభు అయిన తండ్రి, పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రాజ్యమును స్థాపించి ఆయన సత్యమును తన ప్రజలకు తెలియచేయుటకు తన ప్రియకుమారుని పంపాడు. కుమారుడు దాన్ని స్థిరపరిచి తన ప్రాణమును సర్వలోకము కొరకు అర్పణ చేసి పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళాడు. ఆయనే సర్వాధికారి అయిన దేవాతి దేవుడు అని ప్రత్యక్షముగా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. సాక్ష్యం ఇస్తూనే ఉన్నాడు. అందరికీ అది అర్థం కాదు, కనిపించదు, నమ్మరు, అంగీకరించలేరు. ఆయన కృప ఉన్న వారికే ఇది సాధ్యం.